హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ బి ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ వీడియోలో కంప్లీట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్స్ గురించి, వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎగ్జామ్ అంటే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్స్ అనేది సమ్వాట్ డిఫరెంట్. శాలరీ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా బాగా తోముతాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మన క్లరికల్ వస్తూ ఉంటాయి, అది ఈజీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గ్రేడ్ బి ఆఫీసర్స్ కష్టం అనేసి ఫస్ట్ క్లరికల్ జాబ్ కొడతారు, ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఉండి గ్రేడ్ బి ఆఫీసర్స్కి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం. బట్ ఏదేమైనా సరే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తం 120 వేకెన్సీస్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ బి ఆఫీసర్స్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీసర్స్ గ్రేడ్ బిలో ఉన్నటువంటి ఫస్ట్ గ్రేడ్ బి ఆఫీసర్స్ జనరల్లో 8 ఉన్నాయి. జనరల్ కేటగిరీ కాదండి, పోస్ట్ ఫేర్ జనరల్ అనమాట. సో పోస్ట్ ఫేర్ జనరల్, కానీ జనరల్ అనేది ఇక్కడ కేటగిరీ కాదు. సో ఆఫీసర్స్ గ్రేడ్ బి జనరల్లో 8 ఉన్నాయి. ఆఫీసర్స్ గ్రేడ్ బి డిఈఎఫ్ఆర్లో 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ గ్రేడ్ బి డిఎస్ఎంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం జనరల్, డిఎఫ్ఆర్, డిఎస్ఐఎంలో కలుసుకొని మనకు 120 వేకెన్సీస్ అయితే ఉంది. మరి డిఈఎఫ్ఆర్ అంటే ఏమంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, చూసారా? సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో మనకు 17 వేకెన్సీస్ ఉన్నాయి. మరి డిఎస్ఐఎం అంటే ఏమంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో మనకి 20 ఉన్నాయి. సో ఎక్కువ ఉండే వేకెన్సీ అయితే మాత్రం మనకు జనరల్లో నుంచి మనకు 83 వేకెన్సీ ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, ఈ సెలక్షన్ ప్రొసీజర్లో ముందు మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్, అది తర్వాత మనకు మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏముంటుందంటే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇది మనం గమనించాలి ఇక్కడ. సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 స్టేజెస్లో మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు ఉంటుందన్నమాట. చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సో స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 10th of 9th 2025, 10వ తేదీ సెప్టెంబర్ 2025 నాడు. లాస్ట్ డేట్ మనకు 30/9/2025 నాడు ఉంది. మళ్ళీ ప్రిలిమ్స్ చూస్తే, సో ప్రిలిమ్స్ నందు మనకు జనరల్ పోస్టుకి అయితే మాత్రం 18/10/2025 ఉంది. మరి డిఈపిఆర్కైనా డిఎంసమ్కైనా మనకు 19/10/2025 నాడు మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతూ ఉందన్నమాట. మరి ఇది ఫేజ్ 1 అయిన తర్వాత మళ్ళీ మనకు ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2లో జనరల్ చూసారా, లాస్ట్ డేట్ ఒకసారి చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు ఉండేది. సో ఇక లాస్ట్ డేట్ చూస్తే 30/9/2025, కానీ ఎగ్జామ్ ఎప్పుడు చూడండి 18/10 మాత్రమే. అంటే మనకు ఎప్పటి నుంచి ఎత్తుకున్నా కూడా మళ్ళీ మన టైం ఎంత అంటే ఖచ్చితంగా 1 month 1 week ఇచ్చాను. ఓకే, సో 1 month 1 week అంటే మనకు 35 days నుంచి 35 days మాత్రమే టైం ఇచ్చాడు. హార్డ్లీ 35 days. అంటే ఇక మీదట ప్రతి ఎగ్జామినేషన్స్ కూడా ఎక్కువ టైం ఇవ్వడంలా. ఒక ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్ అయితే మాత్రం మనకు 100 రోజులు టైం ఇచ్చారు తప్పితే మిగతా అన్నీ కూడా ఎక్కువ టైం ఇవ్వడం లేదు. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాంకింగ్ కానీ ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే అస్సలు కుదరదు. దీనికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి. 1 year 2 years లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని మనం కూర్చుంటే జాబ్ కొట్టచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ 30th మనకేమో లాస్ట్ డేట్ అయిపోతూ ఉంది, కానీ 18/10 మనకి ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కేవలం 18 రోజులకి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడుందంటే డిసెంబర్లో ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు మనకు కొంచెం టైం ఇచ్చాడు. సో జనరల్ కేటగిరీ జనరల్ పోస్టులకి అయితే 6 December 2025, డిఈపిఆర్కు డిఎస్ఐఎంకి అయితే 7/12/2025 అనమాట. మరి ఏజ్ పరంగా చూస్తే మనకు ఏజ్ 21 to 30 వరకు ఉండాలి, 21 to 30 వరకు ఉండాలి అన్ని కేటగిరీల్లో. మరి ఓబీసీ వాళ్ళకు ఎస్సీ/ఎస్టీకి రిజర్వేషన్ అనేది కామన్గా ఉంటుంది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక జనరల్ పోస్టులకు అయితే మాత్రం ఎనీ డిగ్రీ 60%తో పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ కంపల్సరీగా 60%తో పాస్ అయి ఉండాలి. ఒకవేళ కాకుండా ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీలకి అయితే 50% సరిపోతుంది. మరి అది లేదనుకోండి పీజీలో 55% కూడా మనకు సరిపోద్ది అనమాట. ఎవరికైతే 60% ఉన్నదో వాళ్ళకి పీజీలో 55% ఉన్నా కూడా సరిపోద్ది. మరి డిఈపిఆర్కి ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే పీజీ ఇన్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ ఎందుకంటే పేరు డిఈపిఆర్, సో పీజీ ఇన్ ఎకనామిక్స్లో మనకు వాళ్ళు
పీజీ చేసి ఉన్న వాళ్ళు డిజిపిఆర్ అప్లై చేసుకోవచ్చు. మరి డిఎస్ఎంఐఎం అనేది ఏమంటే డిఎస్ఐఎంలో మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ కానీ, మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మాస్టర్స్ ఇన్ ఎంఎల్ కానీ, మాస్టర్స్ ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్లో కానీ వాళ్ళు చదివిన వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకు 9th లేదా 10th ఆఫ్ దిస్ మంత్ మనకు అఫీషియల్ విషయాలు పెట్టబోతున్నారు. అంటే సిలబస్ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, బట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది సమ్వాట్ డిఫరెంట్గా ఉంటుంది. సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. దాన్ని అన్ని గమనించుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్స్ వస్తే లైఫ్ ధన్యవంతంగా, బ్రహ్మాండమైన శాలరీ ఉంటుంది, అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. శాలరీ పరంగా అయితేనేమి, మానిటరీ పరంగా అయితేనేమి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ అంటే ఆ యొక్క లెవెలే వేరే, మనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది అనమాట. సో డిపార్ట్మెంట్ పరంగా మన ప్రమోషన్స్ అయితేనేమి అంటే చాలా చాలా బ్రహ్మాండమైన లైఫ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అన్ని రకాల వస్తువులు మనకి ఇస్తారు, అన్ని రకాల వస్తువులు ఉంటాయి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఒకవేళ ఛాన్స్ ఉందంటే మాత్రం అప్లై చేయండి. ఒకవేళ ఛాన్స్ లేదని బాధపడే వాళ్ళు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా క్లరికల్ జాబ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ క్లరికల్ జాబ్స్కు జాబ్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒక 4 to 5 years పని చేసామనుకోండి, మనకు ఛాన్స్ వస్తుంది అప్లై చేసుకోవడానికి. ఏజ్లో కూడా రిలాక్సేషన్ ఇస్తారు, అప్పుడు మనకు వెయిటేజ్ బాగుంటుంది. కాబట్టి అట్లా కూడా మనం పోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి మిత్రులు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.